చింతమణి సాయంతో చింటూతో సహా ఇంట్లోకి అడుగుపెట్టిన రోహిణి. షాక్లో కుటుంబ సభ్యులు. చింటూయే తన కొడుకు అని అందరి ముందు నిజం బయటపడుతుందా? అసలు రోహిణి ఏ ధైర్యంతో చింటూతో సహా ఇంట్లోకి అడుగు పెడుతుంది? చింతామణి ఏ విధంగా సహాయం చేసింది? ఇప్పుడు ప్రభావతి ఏం చేస్తుంది? గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అసలు ఏం జరగబోతుంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోహిణి అయితే ఎలాగైనా సరే మళ్ళీ తిరిగి తన అత్తగారింటికి వెళ్ళాలని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా ఏ దారి దొరక్క ఆలోచనలో పడిపోతుంది. విద్య, తన తల్లి ఎంత చెప్పినా కూడా రోహిణి అస్సలు తన పట్టు విడవదు. విద్య అయితే తను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని తన అత్తయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి మనోజ్తో మాట్లాడి ఆ ఇంటికి తిరిగి వెళ్ళు అని చెప్పి అంటూ ఉండడంతో రోహిణికైతే ఏమీ అర్థం కాదు. నేనెందుకు తనని క్షమాపణ అడగాలి? నా పరిస్థితి అర్థం చేసుకోమని ఎంత బతిమిలాడినా సరే నా మెడ పట్టుకొని బయటకు గెంటేసింది. అలాంటి ఆవిడ్ని నేను క్షమాపణ అడగడం కాదు. ఎలాగైతే తను నన్ను తిరిగి తీసుకువెళ్ళదో అలాగ చేస్తాను. అప్పుడే తను స్వయంగా వచ్చి నన్ను తిరిగి తీసుకువెళ్తుంది అని చెప్పి రోహిణి అంటూ ఉండడంతో విద్య మాత్రం దీనికి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఎంత దెబ్బతిన్నా కూడా బుద్ధి రాదు. ఇక నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, నేను మాత్రం ఏమీ చేయలేను అని చెప్పి విద్య చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సుగుణమ్మ రోహిణి దగ్గరకు వచ్చి, చూడమ్మా రోహిణి, నువ్వు చేసేది తప్పు. ఇప్పటికైనా సరే మారు. నీ గతం గురించి, నీకు ఏం జరిగిందో అదంతా కూడా నీ భర్తకి, నీ అత్తగారికి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. నీ పరిస్థితిని అర్థం చేసుకొని నిన్ను భార్యగా అంగీకరిస్తాడు. మనోజ్ చాలా మంచివాడు. అలాంటి మంచివాడిని నువ్వు వదులుకోవద్దమ్మా. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న బాలు, మీనాలు, మీ మావయ్య గారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. నీ పరిస్థితిని అర్థం చేసుకొని నిన్ను ఆ ఇంటికి రానిస్తారు. నిన్నే కాదు, నీ కొడుకుని కూడా అంగీకరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దయచేసి నా మాటలు విను. నువ్వు నిజాయితీగా వాళ్ళ ముందు నిజాన్ని ఒప్పుకో అని చెప్పి సుగుణమ్మ ఎంత చెప్పినా కూడా రోహిణి అస్సలు ఒప్పుకోదు. చూడమ్మా, డబ్బు లేదని చెప్పి ఆ మీనాని ఎలా చూస్తుందో మా అత్తయ్య, నీకు అన్ని విషయాలు తెలుసు కదా. ఇప్పుడు నా గురించి కూడా నిజం తెలిసిపోయింది. ఇంకా నాకు ముందే పెళ్ళయింది, ఒక కొడుకు ఉన్నాడు అని కూడా తెలిసింది అంటేనా ఇంకా నన్ను ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడనివ్వదు అని చెప్పి రోహిణి అయితే సుగుణమ్మతో చెప్పి సుగుణమ్మని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా మరోపక్క బాలు, మీనాలు ఈ టైంలో అత్తయ్య, మనోజు ఇంట్లో ఎవ్వరూ లేరు. మనం ఈ టైంలోనే రోహిణి గురించి నిజాలను బయట పెట్టాలి. తన రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తే తన గురించి ఏదో ఒక విషయం తెలుస్తుంది కదా. రోహిణి మన దగ్గర ఏదో దాస్తుంది. తను ఏం దాచిపెడుతుందో మనం కనుక్కోవాలి అని చెప్పి ఎవ్వరూ లేని టైం చూసి బాలు, మీనాలు ఇద్దరూ కూడా రోహిణి, మనోజ్ల రూమ్లోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండగా అందులో చిన్నపిల్లల బట్టలు కనపడతాయి. ఆ బట్టలు యాక్చువల్గా చింటూ సైజులో ఉండడంతో మీనాకైతే చింటూ గుర్తొస్తాడు. కానీ బాలు మాత్రం అసలు రోహిణి చిన్నపిల్ల బట్టల్ని ఎందుకు ఇందులో పెట్టింది? ఈ ప్యాంటు షర్టు ఖచ్చితంగా చింటూ సైజులో ఉండేవాళ్ళవే. రోహిణి ఈ బట్టల్ని ఎందుకు ఇందులో పెట్టింది? ఇందులో ఉంది అంటే ఖచ్చితంగా ఏదో ఉందనే అర్థం. పొరపాటున జరిగిందైతే కాదు. రోహిణి ఎందుకో వీటిని దాచిపెట్టింది అంటే తన వెనకాల ఏదో ఉంది. మనం దీని గురించి ఖచ్చితంగా కనుక్కొని బయట పెట్టాల్సిందే అని చెప్పి బాలు అంటాడు. దానికి మీనా కూడా, అవునండి, రోహిణి తన ప్రవర్తన ఎప్పుడూ కూడా సరిగా లేదు. తన మాటలు, చాతలు, చెప్పేదొకటి చేసేదొకటి అన్నీ అబద్ధాలే. రోహిణి గురించి మనం ఖచ్చితంగా నిజాన్ని కనుక్కుంటేనే మీ అన్నయ్య బాధకి మనం పరిష్కారాన్ని చూపించగలం. రోహిణి గురించి తలుచుకొని తను ఎంత బాధపడుతున్నాడో, ఎంత కుమిలిపోతున్నాడో మనం చూస్తున్నాం కదా. అలాంటి వ్యక్తిని మనం అలా వదిలేయకూడదండి, పిచ్చోడైపోతాడు అని చెప్పి మీనా కూడా అంటూ ఉండగా బాలు మాత్రం పిచ్చోడేమో కానీ మనకి పిచ్చెక్కిస్తున్నాడు. ముందు ఆ పిచ్చి తగ్గించాలంటే మనం రోహిణి గురించి కనుక్కొని అసలు తనని ఈ ఇంటికి తీసుకురావాలా వద్దా అనేది తెలుసుకోవాలి అని బాలు, మీనాలు ఇద్దరు కూడా నిర్ణయించుకొని రోహిణి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. ఇక ఎలాగైనా సరే ముందు మనం విద్యని మాట్లాడి ఒప్పించి తన ద్వారా రోహిణి గురించి నిజాలను తెలుసుకోవాలి. విద్య మాత్రమే రోహిణికి ఒక్కగానొక్క ఫ్రెండు. తనకి రోహిణి గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. విద్య నోరు విప్పితే మనకు అన్ని నిజాలు బయటపడతాయని చెప్పి మీనా సలహా ఇవ్వడంతో ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క అదే టైంకి
శృతి ఇంకా రవి ఇద్దరూ ఇంటికి వస్తారు. శృతిని రవిని చూసి మీనా బాలులు వాళ్ళు అనుకున్న ప్లాన్ని అయితే వాళ్ళకి చెప్పడంతో శృతి అయితే చాలా మంచి ఆలోచన, నేను మీకు సపోర్ట్ చేస్తాను. రోహిణి గురించి అసలు మనకి ఏమీ తెలీదు, ఇన్ని నెలలుగా మనతో కలిసి ఉంటుంది కదా, అసలు తన గురించి ఏ నిజము బయట పెట్టకుండా ఎంత దర్జాగా ఆస్తిపరురాలాగా కోటీశ్వరులాగా ఇంట్లో పెత్తనం చేసింది. దాని గురించి నాకు తెలుసుకోవాలని చాలా ఉంది అని శృతి కూడా ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. రవి మాత్రం, చూడు శృతి, నువ్వు ఎగ్జైట్మెంట్లో ఏదో ఒక తప్పు చేసేయకు, ఇది మనం సీక్రెట్గా చేయాలి. మనోజ్ అన్నయ్యకి తెలిసింది అంటే చాలా బాధపడతాడు. ఇప్పటికే పిచ్చోడైపోయి తాగుతూ పోలీస్ స్టేషన్లకి వెళ్తూ తను ఏదేదో చేసేస్తున్నాడు. ఇప్పుడు ఇది కూడా తెలిసింది అంటే వాడిని మనం పట్టుకోలేము, వాడు నిజంగానే పిచ్చోడైపోతాడు అని చెప్పి రవి అనడంతో శృతి కూడా, సరేలే నేనేం మాట్లాడనులే, కానీ నేను మాత్రం బాలు మీనాలకి ఫుల్ సపోర్ట్ చేస్తాను అంటూనే శృతి బాలు మీనాలకి ఒక ఐడియా ఇస్తుంది. ముందు మనం పార్లర్ దగ్గర నుంచి మొదలు పెడదాం. తను పార్లర్ స్టార్ట్ చేసి ఇప్పుడు దానికి ఫ్రాంచైజీ ఇచ్చేసింది కదా, ఆ పార్లర్ దగ్గర నుంచి మనం ఎంక్వైరీ చేసుకుంటూ వస్తే రోహిణి గురించి నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఆ తర్వాత మనకి ఏమీ తెలియకపోతే విద్యని బెదిరించైనా సరే మనం బయట పెట్టించవచ్చు. ముందైతే మనం ఇక్కడి నుంచి ఎంక్వైరీ చేద్దామని చెప్పి మీనా ఇంకా శృతి ఇద్దరు కూడా పార్లర్ దగ్గరికి బయలుదేరతారు. ఇక బాలు రవి ఇద్దరు కూడా, మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా మాకు వెంటనే చెప్పండి, మీరు తొందరపడి ఏ ఇబ్బందుల్లో కూడా ఇరుక్కోవద్దు, మీ క్షేమమే ముఖ్యం అని చెప్పి వాళ్ళకి చెప్పి పంపిస్తారు. ఇక మరో పక్క మనోజ్ అయితే రోహిణి గురించి ఆలోచిస్తూ ఏ పని చేయకుండా తనలో తనే మాట్లాడుకుంటూ కనపడ్డ వాళ్ళకల్లా తన భార్య తనని మోసం చేసిందని చెప్తూ ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటాడు. ఇక మనోజ్ బాధను చూసిన సత్యం ఎలాగైనా రోహిణి ఎక్కడ ఉందో తెలుసుకొని తనని తిరిగి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని ప్రభావతికి చెప్దామని ప్రభావతికి ఎంత ట్రై చేసినా కూడా తన ఫోన్ కలవదు. ఇక మరోపక్క కామాక్షి మాత్రం, రోహిణి ఇలా ఎలా చేసింది, అసలు తను ఎలా నాకు పరిచయమైందో ముందు అక్కడి నుంచి తన గురించి ఎంక్వైరీ చేస్తూ తను ఏం చేస్తుంది అనేది తెలుసుకుంటే రోహిణి యొక్క తల్లిదండ్రులు ఎవరు, తను ఏ ఊరు నుంచి వచ్చింది, ఇదంతా కూడా బయటపడుతుంది అని చెప్పి ఆలోచించుకొని మీనాకే కాల్ చేస్తుంది. మీనా కూడా అదే విషయం చెప్పడంతో కామాక్షి చాలా సంతోషంగా, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మనం సమస్య వచ్చినప్పుడే దాన్ని వేర్లతో సహా తొలగించాలి, అప్పుడే ముందు ఏ సమస్యలు రాకుండా ఉంటాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మీనా బాలు ఇద్దరూ కూడా ఒక పక్క రోహిణి గురించి ఎంక్వైరీ చేస్తూనే మరో పక్క వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మరో పక్క అరుణ్ మాత్రం ఎలాగైనా సరే సుమతిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి సుమతి కోసం ఎదురు చూస్తూ ప్రతిసారి తనతో కలిసి మాట్లాడుతూ పెళ్లి గురించి అడుగుతూనే ఉంటాడు. ఇక సుమతి ఏం చేయాలో తెలియక ఎలాగైనా ఈ విషయాన్ని అక్కతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక మీనా దగ్గరకు వచ్చి తనని కలిసి తన మనసులో ఒకళ్ళు ఉన్నారని, తనకి పెళ్లి చేసుకోవాలి అని ఉంది అని చెప్పడంతో మీనా కూడా చాలా సంతోషపడుతుంది. ఎవరా వ్యక్తి, మంచివాడైనా, నాకు పరిచయం చెయ్యి, తనతో మాట్లాడి మనం అంతా కూడా ఓకే అనుకున్నాక నీకు మీ బావ నేను దగ్గర ఉండి గ్రాండ్గా పెళ్లి చేస్తాం అని సుమతికి మీనా మాట ఇస్తుంది. మరోపక్క రోహిణి అయితే చింతామణి సహాయంతో తన అత్తయ్యను మాయ చేసి తనకు డబ్బు పిచ్చి కాబట్టి డబ్బులు చూపించి తనను వాడుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని నిర్ణయించుకొని చింతామణిని కలిసి తన పరిస్థితి అంతా కూడా చెప్పి తనకు సహాయంగా మీనాను దెబ్బ కొడతానని మాట ఇచ్చి మరి రోహిణి అయితే తన అత్తయ్యతో స్వయంగా ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది. రోహిణి అలా ఎంట్రీ ఇవ్వడంతో మీనా బాలు శృతి రవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఈ రోహిణిని స్వయంగా అత్తయ్య తీసుకొచ్చింది, తనే కదా ఇంటి నుంచి గెంటేసింది, ఇలా ఎలా మళ్ళీ తీసుకొచ్చింది అని చెప్పి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. మరోపక్క రోహిణి అయితే చింటుని కూడా ఆ ఇంట్లోకి తీసుకువచ్చి తనకి అమ్మ నాన్న ఎవ్వరూ లేరు, ఉన్న ఒక్కగానొక్క అమ్మమ్మ ఇప్పుడు హాస్పిటల్ పాలైపోయింది, ఇక తనని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు, తను మనకు తెలిసిన వాడే కాబట్టి ఈ ఇంట్లో కొన్నాళ్ళు ఉంటాడు అని చెప్పి తీసుకువచ్చాను, తనని ఇక్కడ ఉంచుకోవడం వల్ల మనకి నెల కొంత డబ్బు కూడా వస్తుంది అని చెప్పి రోహిణి చెప్పడంతో డబ్బు వస్తుంది అన్న మాట విన్న ప్రభావతి అయితే దానికి ఒప్పుకుంటుంది. కానీ మనసులో మాత్రం అస్సలు ఇష్టంగా ఉండదు. ఎలాగైనా సరే వాడిని ఎప్పటికైనా ఇంటి నుంచి బయటకు పంపేయాలి అని ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక చింటూ అక్కడే ఉండడంతో బాలు మీనాలు కూడా రోహిణి స్వయంగా చింటూని తీసుకురావడం ఏంటి, అసలు వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి అర్థం కాక దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే చింతామణితో చేతులు కలిపి రోహిణి ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది. గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.